ఓం గం గణపతి అయి నమ. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ మహాగణపతి పురాణం 5వ భాగం. రచన తాడంకి లక్ష్మీ నరసింహరావు గారు. శౌనకాదుల సందేహం. సూత మహర్షి తన పురాణ ప్రవచనాన్ని ఒక్క క్షణం ఆపాడు. శౌనకముని నమస్కరించి, మహర్షి పుంగవ, శివునికి 100 దివ్య సంవత్సరములకి ఒకసారి రేతస్సు స్ఖలనం అవుతుందని, ఆయన యుగానికి ఒక్కసారి మాత్రమే తన అర్ధాంగికి గర్భధారణ జరిగేలా సంకల్పిస్తాడని స్వయంగా శివుడే చెప్పాడు కదా. మరి తారకాసుర సంహారానికి అవతరించిన కుమారస్వామి పార్వతీ తనయుడెలా అయ్యాడు? విఘ్నేశ్వరుడు ఆ జగన్మాతకి కుమారుడెలా అయ్యాడు? అసలు ఆ జగదీశ్వరికి గర్భధారణ భాగ్యం కలిగిందా? కలిగి ఉంటే ఆమె సంతానం ఎవరు అని ప్రశ్నించాడు కుతూహలంతో. సూతుడు మందహాసం చేసి, మునిశ్రేష్ఠులారా, మంచి ప్రశ్నలే అడిగారు. మీ కుతూహలం నాలోనూ ఆసక్తిని పెంపొందిస్తుంది. వినండి. అవతార పురుషులందరూ ఆ పరమాత్మని అంశారూపాలు. వీటిలో కొన్ని గర్భధారణ ద్వారా అవతరించాయి. ఉదాహరణకి త్రేతాయుగమందలి శ్రీరామ పరశురామ అవతారాలు. వీరిరువురు మాతృగర్భాల్లో 10 మాసాలు వసించిన తరువాతే భూమిపై అవతరించారు. అయితే ద్వాపరయుగమందు అవతరించిన శ్రీకృష్ణుడు ముందుగా తన మాయను పంపి దేవకి గర్భవాసన 10 మాసాలు ఆ మాయను ఉంచి, ఆ తదనంతరం తాను స్వయంగా అవతరించి దేవకి వసుదేవులకి దర్శనమిచ్చి ఆ తదుపరి పసిబిడ్డగా మారాడు. అంటే పరబ్రహ్మ అవతారం ధరించడానికి ప్రతిసారి ఏదో ఒక మాతృగర్భాన్ని ఆశ్రయించవలసిన అవసరం లేదని ఈ అవతారాలు మనకు స్పష్టం చేస్తున్నాయి. ఇదే విషయం కుమారస్వామి అవతారంలో కూడా జరిగింది. దేవతలు 100 సంవత్సరాలు యజ్ఞం చేశాక చివరి సమయంలో తమ ఆతృతని అణుచుకోలేక శివుని దర్శనం కోరి ధ్యానించారు. సరిగ్గా ఆ సమయంలో 100 సంవత్సరాల అనంతరం శివుడు మరోమారు తన రేతస్సును పార్వతీదేవి గర్భమందు స్ఖలించనుండగా దేవతలు ధ్యానించడం చేత అర్ధాంతరంగా యజ్ఞగుండమందు ప్రత్యక్షమైన శివుడు తన రేతస్సును ఆ యాగాగ్ని యందు స్ఖలింపచేశాడు. ఆ వీర్యాన్ని అగ్నిదేవుడు స్వీకరించాడు. మరొక చోట యజ్ఞం చేస్తున్న సప్తఋషుల యజ్ఞ చెరువులు స్వీకరిస్తున్న అగ్ని ఆయా ఋషుల భార్యల పట్ల కామాతురుడు అయ్యాడు. వారు మహాపతివ్రతలు అవడం చేత అగ్ని భార్య స్వాహాదేవి భర్త మోహాన్ని శాంతింపచేయడానికి అత్రి మహర్షి భార్య అనసూయ తప్ప మిగతా 6 ఋషిపత్నుల రూపాలను తానే ధరించి 6 సార్లు అగ్నితో సంగమించింది. అగ్ని తనలో ఉన్న శివుని రేతస్సును 6 సార్లు 6 భాగాలుగా స్వాహాదేవి గర్భంలో ప్రవేశపెట్టాడు. అనంతరం స్వాహాదేవి అమోఘమైన శివ వీర్యాన్ని తాను భరించలేక గంగానదిలో స్నానం చేసి ఆ నీటిలో ఆ రేతస్సును విసర్జించి బరువు దించుకొని వెళ్ళిపోయింది. ఇక గంగా కూడా శివుని రేతస్సుని ఎంతో కాలం భరించలేక కెరటాల ద్వారా దానిని తీరానికి చేర్చింది. గంగా తీరంలోని శరవణమునకు చేరిన శివుని రేతస్సు ఫలించి బాలునిగా అవతరించాడు. శరవణము నందు అవతరించాడు కాబట్టి శరవణ భవుడు అని 6 మునుల పత్నులైన కృత్తికలు ఆ బాలుని చూసి భద్రికావనమునకు తీసుకుపోయి స్తన్యమిచ్చి పోషించి పెంచారు. కాబట్టి ఆ 6 తల్లులకి పుత్రుడు కనుక షణ్ముఖుడు అని పిలువబడ్డాడు.
ఇక్కడ గమనించవలసిన ముఖ్య విషయం ఏమంటే పార్వతీదేవి గర్భవాసాన ఫలించవలసిన శివుని రేతస్సు ఆ జగదీశ్వరి అంశ అంశారూపాలైన స్వాహాదేవి, గంగ, శరవణము, భూదేవి గర్భవాసాలను చేరిన తరువాత కుమారస్వామి అవతరించడం జరిగింది. ఈ అంశారూపాలన్నీ పార్వతీదేవివే గనుక షణ్ముఖుడు పార్వతీతనయుడుగా కీర్తించబడ్డాడు. దేవసేనాధిపతి అయి తారకాసురుడిని సంహరించాడు. ఇందుచేత ప్రకృతి యావత్తు పార్వతీదేవి స్వరూపమేనని యావన్మంది గ్రహించాలి. ప్రకృతిలోంచి పుట్టే ప్రతి జీవి, జంతువు, చెట్టు, పుట్ట, సకల చరాచరము ఆ జగన్మాత గర్భవాసం నుంచే జన్మిస్తున్నాయని, ఆమె మాతృత్వ భాగ్యం పొందిన మాతృమూర్తులలో అగ్రగణ్యురాలు, పవిత్రురాలు, ప్రథమురాలు అని సర్వలోకవాసులకి తెలియచెప్పడం కోసమే పరమేశ్వరుడు తన అర్ధాంగి పార్వతీదేవికి మరొక యుగం వరకు గర్భధారణ భాగ్యం లేదంటూనే యుగానికి ఒక మహాపురుషుడు ఆమె గర్భవాసాన అవతరిస్తాడని తెలిపాడు. అంటే సాధారణ సృష్టి ప్రకృతి సహజ స్వభావ సృష్టి అయితే అవతార పురుషుల సృష్టి అసాధారణ సృష్టి అన్నమాట. ఇది యుగానికి ఒక్కసారే జరుగుతుందని నర్మగర్భంగా తెలియపరిచాడు పరమేశ్వరుడు అని ప్రవచించాడు సూతుడు. సూతుల వారి వివరణతో సంతృప్తి చెందిన శౌనకాదులు ఆయనకి నమస్కరించి, మహర్షి, తమ వల్ల ఒక విధంగా సృష్టి రహస్యమే మాకు బోధపడింది. మరిక విఘ్నేశ్వరుని అవతరణ గాథ కూడా వినిపించి మమ్మల్ని కృతార్థులని కావించండి అని ప్రార్థించారు. సూత మహర్షి మందహాసం చేసి, మునిశ్రేష్ఠులారా, పరమేశ్వరుని లీలా విలాసాలు గ్రహించడం, తర్కించడం ఎవరికి తరం కాదు. తారకుడి వంటి దానవులు దుష్ట స్వభావుల వల్ల సన్మార్గులకి ఎప్పుడూ బాధలు తప్పవు. అట్లే ఏ కార్యం తలపెట్టినా దీపాన్ని వెన్నంటి ఉండే నీడవలే విఘ్నము ఆ కార్యాన్ని అనుసరించి ఉంటుంది. అది సృష్టి ధర్మం కనుక అట్టి విఘ్నములను నివారించడానికి వాటికొక అధిపతిని ముందుగా సృష్టించాలని, ఆ తర్వాతే తారకుని సంహారం గురించి ఆలోచించాలని మనసులో సంకల్పించాడు శివుడు. అందుకే రేతస్సును స్తంభింపచేసి దేవతలకు 100 సంవత్సరాల యజ్ఞవిధి ఆదేశించి వారిని త్రిప్పి పంపించాడు. ఆ తరువాత ఏం జరిగిందో శ్రద్ధగా వినండి అని మరల ప్రారంభించాడు సూతుడు. పార్వతీనందనిని అవతారం. ప్రకృతి సహజ సిద్ధమైన స్త్రీ స్వభావం చేత పార్వతీదేవి తనకి మాతృమూర్తి అయ్యే అదృష్టం దూరమైనందుకు లోపలే చింతిస్తూ ఆ సమయాన తాను ఋతుస్నానత అయినందున ఋతుస్నానం చేయడానికి స్నానమందిరంలో ప్రవేశించి అభ్యంగన స్నానం ఆచరించడానికి పసుపుతో ఒంటికి నలుగు పెట్టుకోసాగింది. ఆ సమయంలో పరమేశ్వరుడు కూడా పార్వతీదేవికి తన వల్ల జరిగిన ఆశాభంగం గురించి విచారిస్తూ అర్ధాంగి పట్ల జాలిని, మోహాన్ని చెందుతూ అర్ధాంగితో తాను గడిపిన రాసలీలా క్రీడయందు ఆసక్తుడు కాగా ఆ మోహామృతము స్రవించి భూమాత వైపు ప్రవహించింది. భూదేవి తక్షణం శివుని అమోఘమైన ఆ మోహామృతాన్ని తనలో విలీనం చేసుకుంది. ఆ సంగతి గ్రహించిన పరమేశ్వరుడు భూమిపై తన మోహామృతం ప్రవహించిన ప్రదేశంలోని మట్టిని చేతులతో తీసి ముద్ద చేసి ఆ మట్టి ముద్దకి చతుర్భుజాలు, కాళ్ళు, ముఖము, శరీరము కల్పించి చక్కటి ఆకారం తీర్చిదిద్దాడు. ఆ సమయానికి పార్వతీదేవి స్నానం ముగించుకొని అక్కడికి వచ్చి శివుని చేతుల్లో ఉన్న మట్టి బొమ్మను చూసింది. ఆ బొమ్మకి ప్రాణం లేదన్న మాటే గాని సజీవ రూపంలా జీవం ఉట్టిపడుతుంది.
ఆ పార్వతి ఆ బొమ్మను చూసి సజీవుడేనని భ్రాంతి చెందుతూ, ప్రభు, ఎవరి పుత్రుడు వీడు అని అడిగింది. నీ పుత్రుడే అంటూ పరమేశ్వరుడు ఆ బొమ్మను పార్వతి దోసిళ్లలో పెట్టాడు. పసుపుతో అభ్యంగన స్నానం చేసిన పార్వతి తన పసుపు చేతులతో ఆ మట్టి బొమ్మను ఆపాదమస్తకం ప్రేమతో నిమురుతూ ఉండగా ఆమె చేతులకి ఉన్న పసుపు ఆ బొమ్మకి అంటి బొమ్మ పసుపు మిళితమైన సువర్ణ దేహఛాయతో మెరిసిపోయింది. పార్వతీపుత్ర వ్యామోహం చేత ఆ బొమ్మ సజీవుడేనని భ్రమిస్తూ, నాయనా పుత్రా అని పలకరిస్తూ పరవశంతో బొమ్మని తన గుండెలకి హత్తుకుంది. ఆ స్పర్శ మాత్రం చేతనే జగన్మాత పాలిండ్ల నుండి క్షీరధారలు స్రవించాయి. అది గ్రహించిన ఈశ్వరుడు తన సంకల్పం చేతనే ఆ క్షణంలోనే ఆ బొమ్మకి జీవం ప్రసాదించాడు. అంతే, బొమ్మ బాలుడై అవతరించి కేరుమన్నాడు. బిడ్డ ఏడుపు ఆపడానికి, ఆకలి తీర్చడానికి పరమేశ్వరి తన పాలిండ్లను చాపింది. బిడ్డకి పాలు తాగిస్తూ తాను మాతృత్వ మమకారంతో తనివి తీరింది జగదీశ్వరి. అలా అవతరించాడు ఈశ్వరపుత్రుడు, ఈశ్వరాంశ సంభూతుడు విఘ్నేశ్వరుడు. ఢమురకాలు, భేరీలు, శంఖాలు, తప్పెట్లు, తాళాలు, మంగళతూర్య నాదాలు వాటంతట అవే మ్రోగుతూ పార్వతీనందనుని అవతారాన్ని స్వాగతించాయి. ఆ సంగీత ధ్వనులు, మంగళ వాయిద్యాలు త్రిలోక పర్యంతం ప్రతిధ్వనించాయి. సత్యలోకంలో ఆసీనుడై ఉన్న బ్రహ్మదేవుడు దేవదుందుబుల ధ్వనులు ఆలకిస్తూ ఏం జరిగిందో తెలుసుకోవడానికి తన దివ్య దృష్టిని సారించాడు. పృథ్వీ తత్వం సర్వవ్యాపకుడైన విష్ణువుకి సంకేతం. సర్వ జగత్తుకు పోషకుడు విష్ణువు. అంటే ముల్లోకాలలోనూ విష్ణువు లేని చోటంటూ ఉండదు. అలాగే పృథ్వీ కూడా సర్వవ్యాపకత్వ లక్షణం కలిగి ఉంది. అంటే ఆకారనామా విశేషాలలో భేదాలు తేడాలు కనిపిస్తున్నా రెండింటి తత్వం ఒకటే. అది సర్వవ్యాపకత్వం, సర్వపోషకత్వం. అట్టి విష్ణుతత్వం గల పృథ్వీతో శివుని మోహామృతం చేరి ఆ సంయోగ మృత్తిక అంటే మట్టి, ఆ మట్టిలో నుంచి విష్ణు శివాంశల రూపంతో అయోనిజుడై అవతరించాడు విఘ్నేశ్వరుడు. అతడు సహజ జన్ముడు కాడు, కారణజన్ముడు అంతకన్నా కాడు. ప్రకృతి స్వరూపం విష్ణువు, పురుష స్వరూపం ఈశ్వరుడు. ఈ రెండు స్వరూపాలకి మూలం విశ్వవ్యాప్తమైన ప్రణవనాదం ఓంకారం. ఆ ఓంకారం నుండి త్రిమూర్తులు, దేవతలు, సత్వరజస్తమో గుణాలు, సకల చరాచర జగత్తు ఆవిర్భవించాయి. అంటే విడివిడిగా కనిపిస్తున్న ప్రకృతి పురుషులు అంటే విష్ణువు ఈశ్వరులు ఏకమైతే ఏర్పడేది విశ్వాకారమైన విశ్వవ్యాప్తమైన ఏకైక ప్రణవ స్వరూపం. అలా విష్ణు శివ కలియక చేత అవతరించినవాడు విఘ్నేశ్వరుడు. అంటే ప్రకృతి పురుషులకి ఏక స్వరూపమైన ప్రణవ స్వరూపుడు. అంటే ప్రకృతి పురుషులకి పూర్వమే ఉద్భవించిన విశ్వవ్యాప్త ఏకైక ప్రణవ స్వరూపుడే విఘ్నేశ్వరుడు. ఈతడు ఆది పురుషుడు, సర్వవ్యాపకుడు. ఇలా బ్రహ్మ తన దివ్య దృష్టి చేత విఘ్నేశ్వర అవతారాన్ని గ్రహించాడు. మరుక్షణం వేదాలు వల్లించే అతని చతుర్ముఖ వాక్ స్థానాల నుండి విఘ్నేశ్వరుని గుణగణాలు కీర్తిస్తూ శ్లోకం వెలువడింది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. విష్ణు అంటే సర్వవ్యాపకత్వానికి ప్రత్యామ్నాయ పదం కనుక విష్ణు అనే పదాన్ని సర్వవ్యాపకుడైన వినాయకుడికి ప్రత్యామ్నాయంగా ప్రవచించాడు బ్రహ్మ. అంతేకాదు, ప్రసన్నవదనంతో విష్ణు స్వరూపంగా అవతరించిన వినాయకుడిని ధ్యానిస్తే సర్వ విఘ్నాలు శాంతిస్తాయంటూ
తనకి తెలియకుండానే గౌరీ నందనునికి విఘ్నాధిపత్యాన్ని కట్టబెట్టేశాడు. బ్రహ్మ అలా ప్రస్తుతించగానే అంతరిక్షం నుండి తదాస్తు తదాస్తు అని ఆశీర్వదిస్తూ తదాస్తు దేవతలు గౌరీ నందనుని మీద పుష్పవర్షం కురిపించారు. తన కుమారుని మీద అంతరిక్షం నుండి అఖండ వృష్టిలా వర్షం కురుస్తుంటే పార్వతీదేవి ఒకవైపు తన కుమారునికి లభిస్తున్న గౌరవానికి అమితంగా ఆనందిస్తూనే ఆ పుష్పవాన తాకిడికి కుమారుని బుగ్గలు ఎక్కడ కందిపోతాయోనన్న భయంతో ఆ బాలుడిని పమిట చెంగు చాటున గుండెలకు హత్తుకుంటూ, నాథ, మన కుమారుని పేరేమిటి అని అడిగింది మురిపెంగా. గణపతి అన్నాడు పరమేశ్వరుడు. ఘ జ్ఞానార్థవాచకం, నా నిర్వాణవాచకం, పతి అంటే నాథుడు, ప్రభువు, ఈశుడు. జ్ఞానార్థము నిర్వాణార్థము చెప్పేదేమిటంటే ఈ రెండూ కలిస్తే పరబ్రహ్మ. గణ రెండింటికి ఏకైక ఈశుడు పతి అయినవాడే పరబ్రహ్మ. కనుక గణపతి అంటే పరబ్రహ్మ. ఆ విధంగా పరబ్రహ్మ శివపుత్రునిగా, నందనునిగా గణపతిగా అవతరించాడు. ఇతడే ఆ తదుపరి విఘ్నములకు అధిపతిగా నియమించబడి ఈశ్వరనామంతో విఘ్నేశ్వరుడుగా ఖ్యాతి గడించాడు అని వివరించాడు సూత మహర్షి. విఘ్నేశ్వరుడైన గణపతి అవతారం గురించి సూత మహర్షి వివరించి చెప్పగా విని సంతోషాంతరంగులైన శౌనకాది మహామునులు ఆ మహర్షికి భక్తితో నమస్కరించి ఇలా అడిగారు. పరమ భాగవతోత్తమ మహర్షి సత్తమ, మీ అనుగ్రహ దయాలబ్ధం చేత మాకు విఘ్నేశ్వరుని అవతార రహస్యం తెలిసింది. అయితే మాదొక సందేహం. మీరు చెప్పిన గాథను అనుసరించి గణపతిని మట్టితో తయారు చేసి జీవం పోశాడు శివుడు. కానీ పరమేశ్వరి నలుగుపిండితో గణపతిని చేసి ప్రాణం పోసిందని, ఆ గణపతి శిరస్సును శివుడు ఖండించాడని, తర్వాత శివుడే ఒక ఏనుగు తలను తెప్పించి ఆ మొండెమునకు అతికించి బ్రతికించి గణములకు అధిపతిగా నియమించాడని కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. వీటిలోని సత్యాసత్యాలు వివరించి మాకు గణాధిపుని లీలా విభూతులను వినిపించమని కోరుతున్నాం అని ప్రార్థించారు శౌనకాదులు. మహాతపస్సంపన్నులైన మునుల ప్రార్థనలను ఆనందించిన సూతుడు తల పంకించి, మహర్షులారా, సృష్టికి పూర్వకాలము నుండి శాశ్వతుడు పరబ్రహ్మ అవతారమైన విఘ్నేశ్వరుని దివ్య లీలా విశేషాలను వినిపించడం నాకు పరమానందదాయకమే కాక అది నా బాధ్యత కూడా. మా గురుదేవులు వ్యాస భగవానుల వారి ఆదేశానుసారం నేను ఈ పురాణగాథలను ఈ విధంగా లోక ప్రచారం చేస్తున్నాను. నా ద్వారా ఈ పురాణ ప్రవచనాలను ఆలకించిన మీ వంటి మునిసత్తములు లోక సంచారం చేస్తూ ఊరూరా వాడవాడలా పురాణ శ్రవణ సభలు జరిపి సామాన్య జనానికి అర్థమయ్యే రీతిలో వారికి భగవత్ కథాగాథలు వినిపించి వారిలో ఆధ్యాత్మిక భక్తి వేదాంత భావనలను కలిగించి వారిని మోక్ష మార్గం వైపు నడిపించవలసిన బాధ్యత మీ మీద ఉన్నది. అందుచేత ఈ కథలను మీకు చెప్పడం ద్వారా నాకు భగవన్నామ సంకీర్తనా భాగ్యంతో పాటు ఆధ్యాత్మిక ప్రచార అదృష్టం కూడా లభిస్తుంది. అందుచేత నాకు తెలిసినంత వరకు మీ సందేహాలను తీర్చడానికి ప్రయత్నిస్తాను. సావధానులై ఆలకించండి అని చెప్పి తదుపరి కథను వివరించసాగాడు సూత మహర్షి. ఇంద్రుడికి దుర్వాసుని శాపం. ఒకనాడు దుర్వాస మహర్షి వైకుంఠానికి వెళ్ళి శ్రీ లక్ష్మీనారాయణుల దర్శనం చేసుకున్నాడు. శ్రీ మహావిష్ణువు స్వయంగా దుర్వాసుని పాదాలను అభిషేకించి ఆ పాదజలాన్ని శిరస్సున చల్లుకున్నాడు. అంతేకాకుండా దేవపారిజాత పుష్పహారాన్ని తెప్పించి స్వహస్తాలతో దుర్వాసుని మెడలో వేసి సత్కరించాడు. విష్ణుదేవిని అతిథి సత్కార సేవకు ఎంతో సంతసించిన మహర్షి
ఆ ఆనందంతో తిరుగు ప్రయాణమై మార్గమధ్యంలో స్వర్గపురికి చేరుకున్నాడు. దేవేంద్రుని చూడటానికి నందనోద్యానవనం గుండా నడవసాగాడు. ఆ సమయంలో దేవేంద్రుడు సురాపానమత్తుడై తన ఐరావతాన్ని అధిరోహించి అటే వస్తున్నాడు. దుర్వాసుడిని దగ్గరగా వచ్చాక గమనించిన ఇంద్రుడు ఐరావతాన్ని నిలుపుతూ దానిపై నుండి చేతులు జోడించి మహర్షుల వారికి దేవేంద్రుని ప్రణామాలు అంటూ నమస్కరించాడు. ఆ నమస్కార సత్కారానికే సంతసించిన దుర్వాసుడు తన మెడలోని పారిజాతహారాన్ని తీసి ఇస్తూ, ఇంద్ర, అందుకో మా అభినందన మాల అన్నాడు. మత్తులో ఉన్న ఇంద్రుడికి ఆ చర్య వెగటు కలిగించింది. స్వర్గలోకానికే అధిపతి అయిన తనకి ఒక ముని అతని మెడలో ధరించి ఉన్న మాలను తీసి సమర్పించి అగౌరవిస్తాడా అన్న అహంకారంతో దేవేంద్రుడు చాలా నిర్లక్ష్యంగా తన ఏనుగుపై నుంచి వంగి చేయి చాచి ఆ పుష్పహారాన్ని అందుకొని మరుక్షణమే ఆ హారాన్ని ఏనుగు మెడలో వేశాడు. ఆ హారానికి అదే తగిన స్థానమన్నట్లుగా. అంతలో పారిజాత పుష్ప పరిమళాలను ఆస్వాదించడానికి కొన్ని భ్రమరాలు ఝూంకారాలు చేస్తూ ఎగురుకుంటూ వచ్చి ఆ హారం చుట్టూ పరిభ్రమించసాగాయి. ఆ భ్రమరాల ఝూంకార శబ్దాలను భరించలేని ఐరావతం తన తొండంతో తన మెడలోని హారాన్ని లాగి త్రెంపి క్రింద పడేసి తన కాళ్ళతో త్రొక్కి ఆ హారాన్ని చిందరవందర చేసి పారివేసింది. ఇదంతా రెప్పపాటులో దుర్వాసుని కళ్ళ ముందే జరిగిపోయింది. స్వతహాగా కోపిష్టి అయిన దుర్వాసుడు తనకి జరిగిన ఈ అవమానంతో ఆగ్రహోదగ్రుడైపోయాడు. ఓరి దేవేంద్ర, సిరుల తల్లి మహాలక్ష్మి స్వయంగా అల్లిన ఈ పారిజాత పుష్పమాలను శ్రీమన్నారాయణుడు స్వహస్తాలతో నా మెడలో వేసిన పుష్పమాలను, సర్వశుభంకరమైన ఈ పుష్పమాలను నీకు శుభం చేకూరాలని నేను ప్రసాదిస్తే ఐశ్వర్య మద గర్వంతో మత్తెక్కిన నువ్వు ఆ మాల ఈ మృగం మెడలో వేసి సద్బ్రాహ్మణుడను మహర్షినైన నన్ను అవమానిస్తావా? ఏ అధికార ఐశ్వర్యాలను చూసుకొని నువ్వు గర్వించావో ఆ అధికారం ఐశ్వర్యం నీకు దూరమగుగాక, నువ్వు రాజభ్రష్టుడు వగుదుగాక అని శపించాడు దుర్వాసుడు ఆగ్రహంతో. మహర్షి శాపవాక్కులు చెవిసోకగానే మహేంద్రుని మత్తు దిగిపోయింది. అతడు చప్పున ఐరావతం మీద నుంచి క్రిందికి దిగాడు. ఇంతలో దుర్వాసుడు ఆగ్రహంతో ఐరావతం వైపు చూసి, ఓసి ఐరావతమా, మహేంద్రుని పట్ట ఏనుగువన్న మదంతో మహర్షి ప్రసాదమైన హారాన్ని నీ మెడ నుంచి త్రెంచి కాలరాచిన పాపానికి నీ తల తెగనరకబడునుగాక అని శపించాడు. మహేంద్రుడు చప్పున దుర్వాసుని పాదాలను ఆశ్రయించి ఆయన్ని అనేక విధాల ప్రార్థించి తనకిచ్చిన శాపాన్ని ఉపసంహరించుకోమని వేడుకున్నాడు. దుర్వాసుడు శాంతించి, మహేంద్ర, మహర్షుల శాపాలు దైవ నిర్ణయాలు, అవి లోక కళ్యాణ కారకాలు. నీ శాపానికి కారణమైన ఆ హారాన్ని నాకు ప్రసాదించిన ఆ శ్రీమన్నారాయణుడిని నిత్యం స్మరిస్తూ పూజించు. క్షీరసాగర మదనానంతరం నీ సర్వ సంపదలు మరలా నీకు లభిస్తాయి అని అనుగ్రహించాడు. మహేంద్రుడు మునిపాదాలకు నమస్కరించాడు. అప్పుడు ఐరావతం నేలపై చతికిలపడి తన తొండంతో మహర్షి పాదాలను తాకి ఆశ్రయించి తనకి శాప నివారణ చెప్పమన్నట్లు బాధతో మెల్లిగా ఘీంకరించింది. దుర్వాసుడు ఒక్క క్షణం దివ్య దృష్టితో భవిష్యత్తును సందర్శించి అనంతరం మందహాసం చేసి, ఓ ఐరావతుడా, నీ శిరస్మృతి లోక పూజ్యమవును, నీ శిరస్మృతి లోక పూజ్యమవుతుంది అని అనుగ్రహించి ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. దుర్వాసుని శాప ఫలితంగా రాక్షస మూకలు దండెత్తిరాగా దేవేంద్రుడు రాజ్యభ్రష్టుడై పారిపోయి భూలోకంలోని పర్వత గుహల్లో తలదాచుకున్నాడు. స్వర్గలోకం
అసురుల వశం కావడంతో మహేంద్రుడు అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోవడంతో దిక్కులేని ఐరావతం దారి తెన్నులు లేనట్లు సంచరించసాగింది. గజాసుర వృత్తాంతం. అలా సంచరిస్తున్న ఐరావతం భూలోకంలోని దండకారణ్యంలోకి ప్రవేశించి ఆకలి బాధకి తాళలేక బాగా మిగలపండిన తాటిపళ్లను తొండంతో లాగి భుజించింది. ఆ తాటిపళ్ళు మిగలపండినవి కావడం వల్ల వాటిలోని రసం కళ్ళుగా మారినందున వాటిని భుజించిన ఐరావతం మత్తు ప్రభావానికి లోనయ్యింది. అలా మద్యపాన మత్తులో ఉన్న ఐరావతం పిచ్చెత్తినట్లు సంచరిస్తూ భీకరంగా ఘీంకారాలు చేస్తూ ఆ అరణ్యంలోని వనసీమలో నివసిస్తున్న మునుల కుటీరాలను కూలదోసి కాళ్లతో త్రొక్కి ధ్వంసం చేయసాగింది. ఏనుగు బీభత్సానికి భీతిల్లి మునులు పరిగెత్తుకు వెళ్ళి ఆ సమీపంలో తపస్సు చేసుకుంటున్న మార్కండేయ మహర్షికి మొరపెట్టుకున్నారు. అంతలో ఐరావతం ఘీంకారాలు చేసుకుంటూ వనములోని ఫలవృక్షాలను కూలదోస్తూ అక్కడికే వచ్చింది. మునులందరూ భయభ్రాంతులవుతూ మార్కండేయ మహర్షి వెనక్కి నక్కారు. ఆ ఏనుగును చూడగానే దానిని దేవేంద్రుని పట్టపు టేనుగు ఐరావతంగా గుర్తించాడు మహర్షి. అలా గుర్తించిన మరుక్షణం ఆ మహర్షిలో ఆగ్రహం పెళ్ళుబుకింది. ఓ ఐరావతమా, నిలు గద్దించాడు మార్కండేయ మహర్షి. అంతదాకా భీభత్సం సృష్టిస్తున్న ఆ ఏనుగు మహర్షి ఆజ్ఞ వినగానే మంత్రముగ్ధలా నిలబడిపోయింది. ఓ ఐరావతమా, దేవజాతికి చెందిన నీవు ఉచ్చ నీచాలు మరిచి అసురునిలా ప్రవర్తించావుగానా? ఇక నుంచి నీవు అసురుడివై జీవించు అని శపించాడు మార్కండేయ మహర్షి. ఆ శాపవాక్కులు విన్న ఐరావతం కళ్ళ వెంట కన్నీళ్లు కారుస్తూ మహర్షి పాదాలు ముందు మోకరిల్లింది. దాని బాధను గ్రహించిన మార్కండేయ మహర్షి దివ్య దృష్టితో జరిగినదంతా తెలుసుకున్నాడు. ఆయన ఐరావతాన్ని అనునయిస్తూ, ఐరావత, పరమేశ్వర సంకల్పం చేతనే నా నోటి వెంట ఈ శాపవాక్కు వెలువడింది. అయినా విచారించకు, నా శాపమే నీకు ముక్తి కారకమవుతుంది. శివుని అనుగ్రహం కోరి తపస్సు చెయ్యి. శివుని కారణంగా నీకు మరణం సంభవించిన వెంటనే నీ అసుర రూపం అంతరించి యథాప్రకారం గజరూపం వస్తుంది. అనంతరం నీ శిరస్సు త్రిలోక పూజ్యమవుతుంది అంటూ శాప ఉపసంహారాన్ని తెలియపరిచాడు మార్కండేయ మహర్షి. ఐరావతం భక్తితో తల వంచి మహర్షి పాదాలకు నమస్కరించింది. మరుక్షణం ఐరావతం ఏనుగు రూపు కాస్త రాక్షసునిగా మారిపోయాడు. అతడు చేతులు జోడించి మార్కండేయ మహర్షికి నమస్కరించి, మార్కండేయ మహర్షి పుంగవులకు గజాసురుని వందనాలు. తమ అనుగ్రహం వల్ల లభించిన ఈ అసుర జన్మను చరితార్థం చేసుకోవడానికి ఈ వనసీమలోని నేను తపస్సు చేసుకోవడానికి తమ అనుమతి కోరుతున్నాను అని ప్రార్థించాడు. ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు అని అనుమతిస్తూ ఆశీర్వదించాడు మార్కండేయ మహర్షి. మహర్షి ఆశీస్సులు పొందిన గజాసురుడు ఆ దండకారణ్యంలో మునివాటికలకు దూరంగా ప్రశాంత వాతావరణం లభించే చోట ఓ వృక్ష ఛాయలో ఆసీనుడై తనకి గురుదేవుడు శివాంశ సంభూతుడు అయిన మార్కండేయ మహర్షిని స్మరించాడు. మరుక్షణం మహర్షి అతని ముందు ప్రత్యక్షమై, గజాసుర, ఎందు నిమిత్తం నన్ను స్మరించావు అని ప్రశ్నించాడు. గజాసురుడు భక్తి ప్రపత్తులతో అంజలి ఘటించి, గురుదేవ, సాక్షాత్ పరమేశ్వర స్వరూపులైన తమ అనుగ్రహం చేత నాకు ఈ జన్మ లభించినది. దీనిని సార్థకం చేసుకోవడానికి తపస్సు చేయమని ప్రబోధించినవా మీరు నాకు గురువర్యులయ్యారు. ఆచార్య దేవులైన తమరు మంత్రాన్ని ఉపదేశించనిదే నేను తపస్సు ఎలా మొదలుపెట్టను అని అడిగాడు నమ్రతగా. గజాసురుని వినయ విధేయతలకు సంతసించిన మహర్షి మందహాసం చేసి, నాయన, జన్మలు మారినా పూర్వజన్మ సంస్కారాలు మారవని
నీవు నిరూపించావు. నీ సద్గుణ సంపదకు, భక్తి ప్రపత్తులకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఆదర్శప్రాయుడైన ఆచార్యుడు శిష్యునికి ఉపదేశం చేసే ముందు ఆ శిష్యుడు నమస్కరించదగిన వాడా కాడా అని పరీక్షిస్తాడు. నా పరీక్షలో నీవు నెగ్గావు. అసుర జన్మ వచ్చినా గత జన్మ సంస్కారం నశించలేదని నీ ప్రవర్తన నాకు విషిదం చేసింది. నీకు తోచినట్లు మంత్రాన్ని స్వయంగా సాధన చేయకుండా గురువుపదేశం ద్వారా మంత్రాన్ని పొందాలని భావించి నన్ను స్మరించి ఆహ్వానించావు. నీ దైవభక్తికి, గురుభక్తికి ఇదే నిదర్శనం. నాయనా, గురువు ద్వారా మంత్రోపదేశం పొందనిదే మంత్రం ఫలించదు, ఫలితం సిద్ధించదు. ఇక నీకు మనస్ఫూర్తిగా మంత్రోపదేశం చేస్తాను అన్నాడు మార్కండేయుడు. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.